डॉक्टर मीर जवाद जार खान चेयरमैन जर्मन हॉस्पिटल को 14 प्रेसिडेंट ऑफ इंडिया रामनाथ कोविंद के हाथों चैंपियंस ऑफ चेंज के खिताब से नवाजा गया। ऑल ओवर इंडिया टाइम्स रैंकिंग में जर्मन हॉस्पिटल को प्लेस किया गया है। एक्सपीरियंस्ड जर्मन एंड रोबोटिक टेक्नोलॉजी ओनली एट जर्मन हॉस्पिटल अतापुर हैदराबाद। आइए अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि मेडचल डिस्ट्रिक्ट के पास से है, जहां पर जमीन को लेकर बहुत बड़ा झगड़ा चल रहा है। बहुत बड़े बड़े लोगों का इसमें इन्वॉल्वमेंट है। जेडी मिटला कांग्रेस पार्टी गवर्नमेंट अपोनेंट अदलूरी लक्ष्मण कुमार ने एक प्रेस मीट मुनक्किद की। नवंबर 2015 में सुचित्रा में एक सर्वे के दौरान हमने 600 वर्ग यार्ड जमीन हासिल की। मेरे साथ सुदम सहित 6 लोगों ने शामिल होकर हमने जमीन खरीदी थी। उनमें से बीआरएस इमिलिया बेटी सुभाष रेड्डी और दूसरे बीआरएस के नेता थे। हमने शुभम के सेल डीड के जरिए 2000 में जमीन खरीदी। उससे हमने जमीन खरीदी थी। जब हमने अधिकारियों से जमीन का सर्वे कराने की दरख्वास्त की, तब के मंत्री मल्ला रेड्डी ने इसका विरोध किया। हमने 2021 में वो जमीन श्रीनिवास रेड्डी को ट्रांसफर की। कलेक्टर के दिए गए रिकॉर्ड्स के अनुसार यानी उसके मुताबिक हमने जमीन हासिल की। 2016 से हमारे पास हाई कोर्ट का इंजेक्शन ऑर्डर है। मल्ला रेड्डी ने इख्तियार का इस्तेमाल गलत तरीके से किया और बहुत दिनों तक जुल्म किया। मल्ला रेड्डी का मतलब जमीन का कब्जा करने वाले मुखिया मंत्री के नजरिए से हम मल्ला रेड्डी के जुल्म को जाहिर करेंगे। क्या कांग्रेस पार्टी के बारे में कोई शक है? वो गलत कैंपेनिंग कर रही है। इस जमीन के विवाद में हमने कई बार मल्ला रेड्डी राजशेखर रेड्डी से सुलह करने की कोशिश की, लेकिन वो जोर जबरदस्ती से जमीन कब्जा कर रहे हैं। इस तरह से उनका कहना है। तो आइए खबर आप सुन सकते हैं और देख सकते हैं। కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకుని నీ మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్నప్పుడు నువ్వు 10 సంవత్సరాలు రాజ్యమేళ నువ్వు మున్సిపల్ పర్మిషన్ ఎందుకు తీసుకోలే, ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించుకోలే, దీని మీద ఎందుకు స్టాండ్ అయ్యలేవు నువ్వు మ్యాప్ మీద? 82/E అనేది మదన్ మోహన్ అనేది వతందార్ దండి భూమి. అది 16 ఎకరాలు 36 గుంటల భూమి. 16 ఎకరాలు 4 ఎకరాలు 36 గుంటల భూమి, 12 గుంటల భూమి. ఏ సుధామ్ అంటే ఆయనకు డిఫెన్స్లో 2 ఎకరాలు పోయింది. ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఏదైతున్నదో జిహెచ్ఎంసీ 2 సంవత్సరాల కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. 4 ఎకరాల 36 గుంటల భూమిలో ఈ బ్లాక్ టాప్ రోడ్ పోతుంది, ఈ నోటీస్ నీకు ఇస్తాను, దీనికి నష్టపరిహారం నీకు నీ భూమిని మేము తీసుకుంటున్నామని చెప్పి అక్వైరీ క్వశ్చన్ కోసం ఆయన కేసు సుధాంకు ఆ నల్ల డాంబర్ రోడ్డు ఉంది కదండి, మీరందరూ పోతారు కదా, మీరందరూ వేయాలి కదా, ఆ జిహెచ్ఎంసీ నోటీస్ ఎందుకు ఇచ్చిందో చెప్పానండి. 3 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు జాయింట్ సర్వే చేసి సుధాం గారు ఈ భూమి ఇక్కడ ఉన్నది, మీ భూమికి మేము నష్టపరిహారం కోసం మేము నోటీస్ ఇస్తున్నాము అని చెప్పి ఫైల్ మూవ్ చేసి దానికి నోటీస్ కాపీ మేము కూడా పెడతా. ఎకరం ఇంట్లో ఉన్నది, రోడ్ ఎకరం పోతుంది, మిగతా 2 ఎకరాలకు డిఫెన్స్ లైన్ నష్టపరిహారం వచ్చింది. 4 ఎకరా 26 గుంటలు డిఫెన్స్ నష్టపరిహారం ఇచ్చిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయనకు హైకోర్టు ద్వారా నష్టపరిహారం ఇస్తున్న కేసు సుధామంటే ఆయన ఎకరం భూ రోడ్లో పోయింది, ఎకరం చిల్లర ఇల్లు ఉన్నది. ఇంతమంది మీడియా సమక్షంలో ఇప్పుడు చెప్తున్నా కదా, నిన్నటి నుంచి కొడుకు తండ్రి అల్లుడు తండ్రి మేము శాసనసభ్యుల భూమి గుంజుకుంటా అంటే దౌర్జన్యం చేస్తాను. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుందంటే 4 నెలలైందండి సర్కార్లకు వచ్చి. నేను 2020 కోట్లైందండి. నేను లక్ష్మణ్ కుమార్ గా చెప్తున్నా, ఓ సామాన్య మామూలు కనుక 20 కోట్ల షేర్ శ్రీనివాస్ రెడ్డి పిలిచి అన్న నేను 23లో ఎలక్షన్ కొట్టాడు నా రూపాయలు లేదా, నాకు 600 గదాలే నేను సంపాదించుకున్నా, దండం పెడతాను, నాకు తీసుకో, నాకు ఎంతో నేను ఎలక్షన్ కొట్టాడతాను అతను కాదని షేర్ శ్రీనివాస్ రెడ్డికి నేను ఆకుల లింగారెడ్డి మేము అందరం కలిసి నా భూమి ఆయనకు రిజిస్టర్ చేసేసిన 20 కోట్ల. షేర్ శ్రీనివాస్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు, ఆయనకు రిజిస్టర్ చేసేసిన. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నా అంటే లక్ష్మణ్ విప్పు పర్యాలు వచ్చి నన్ను కలిసిండు అని గవర్నమెంట్లో విప్పున్నటువంటి నా పేరు తీసి మాట్లాడాడు కాబట్టి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా ముందు ఇదే బేది సుభాష్ రెడ్డి, ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కానీ మైనంపాటి హనుమంతన్న కూడా ఇంట్లో కూడా ఈ విషయం చర్చ జరిగింది. మైనంపాటి హనుమంత కూడా చెప్పాడు, అది మళ్ళా ఎందుకు సతాయిస్తాం, మళ్ళా సర్వే చేసుకుని అలా భూమి వాళ్ళకి రీజనల్ డిప్యూటీ సర్వే మ్యాప్ ఉన్నది. ఆ సుధామంటే కూడా, సుధామంటే ఎవరు తెలుసా, మల్లారెడ్డి ఇంటి పక్కకే ఉంటాడు. ఆయన క్లాస్మేట్, ఆయన దళిత వర్గం చెందిన ఆయన. నేను దళిత వర్గం, మేము ఎందుకు మా ఒక్క దళిత మాట ఎందుకు తీయలేదు తెలుసా? చట్ట ప్రకారం ఏది ఉంటుంది కానీ మాకు దళితుల పేరు మాకు చట్టం న్యాయం కాయిదాల ప్రకారం న్యాయం ఉంటే చట్టం ఉంటే
మా భూమి వస్తుంది, చట్టంలో భూమి లేకపోతే మా భూమి రాదని చెప్పి న్యాయాన్ని చట్టాన్ని నమ్ముకొని ఇప్పటి వరకు కొట్లాడినాం తప్ప ఆయన సుధామా అంటే ఆయన కూడా ఎప్పుడు కూడా నేను దళితునని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన మల్లారెడ్డి మీద మాట్లాడలే. నేను కూడా మాట్లాడలే. నేను కూడా ఇప్పుడు ఒక స్టింగా అయినా నువ్వు మంత్రిగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో అర్థమైనావు. ఈ ప్రాంతంలో ఏ గుట్ట అడిగినా ఏ చెట్టుని అడిగినా కూడా మల్లారెడ్డి యొక్క ఎంక్రోచ్ లేకుండా, మల్లారెడ్డి యొక్క కాలు పెట్టకుండా, మల్లారెడ్డికి దౌర్జన్యం చేయకుండా ఈ భూమి కబ్జా పెట్టినట్టుగా నేను అన్నట్టు దేనికడ జరుపుకుంటా. 10 సంవత్సరాల రాజ్యం నువ్వు సర్కార్లో ఉండి జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోకుండా, ఇల్లీగల్ తేజామాన్స్ నడిపించుకుంటా, ఇల్లీగల్గా ఆటోమొబైల్ నడిపించుకుంటా, మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం శ్రీనివాస్ రెడ్డి అంటే నా డబ్బులు పెట్టి కొనుక్కుని ఆయన పోయి రేకులు వేసుకుంటా అంటే ఆయన గుండాలను తీసుకొచ్చి పోలీసుల ముంగట, ఏసీపీ ముంగట, సిఐ ముంగట నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి రేకులను ఇట్లా దొబ్బుతున్నావు అండి. ఇట్లా రేకులను దొబ్బుతున్నావు, షీట్లను దొబ్బుతున్నావు. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल डॉक्टर मीर जवाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन बोन फ्रैक्चर जॉइंट रिप्लेसमेंट हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स। अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।